హలో అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ నేను నా దగ్గర ఉన్న డ్రాగన్ మొక్కల్ని చూపిస్తున్నాను. ఎవరికైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇవి డ్రాగన్ మొక్కల వరకు మాత్రమేనండి. చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి, నేను పాటించినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చేసి వాడిపోయావో. ఇవన్నీ కాయలుగా మారడానికి రెడీగా ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే కల్లా పువ్వు వాడిపోతే మనకి ఈ స్టేజ్లో ఇలా ఉంటుంది. చూసారు కదా, మొగ్గ వెనకాల ఒక్క పువ్వు వచ్చిందండి. ఫస్ట్ అయితే నాకు ఒక్కటి వచ్చింది మొగ్గ వచ్చేసి, నేను అది కాయ వచ్చిన తర్వాత, అది పండిన తర్వాత నేను గుడికి ఇద్దామని చెప్పేసి అనుకున్నానండి, శివాలయంకి. అయితే అది రాలిపోయింది. నాకు చిన్న టిప్ తెలియక నేను పువ్వు వచ్చిన తర్వాత కాయ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో కాయ ఉంటుంది కదండి, అప్పుడు ఆ పువ్వు వాడిపోయే ఉంటుంది దానికి. అలాంటప్పుడు ఆ వాడిపోయిన పువ్వుని తీసి పడేయాలి. నేను దానికే వదిలేశాను. చూసారా, ఇలా ఉన్నప్పుడు తీసి పడేయాలండి. నేను దానికే వదిలేయడం వల్ల ఆ కాయ వచ్చేసి కుళ్ళిపోయి దానికి అదే రాలిపోయింది. ఇంకా ఫస్ట్ వచ్చింది కదా, రాలిపోతాయేమని చెప్పేసి నేను కూడా అనుకున్నా. ఇంకా ఫస్ట్ది రాలిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ స్టెమ్స్ అన్నీ మళ్ళీ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత నాకు ఒకటేసారి ఒక 20 నుంచి 25 వరకు మొగ్గలు అనేవి వచ్చేసేవి. కట్ చేసిన వెంటనే ఒక 15 రోజులకే నాకు మొగ్గలు అనేవి వచ్చాయండి. నేను అంటే చాలా పొడుగ్గా పెరిగాయి. బాగున్నాయి కదా, ఎందుకులే కట్ చేయడం అని చెప్పేసి వదిలేశాను. కట్ చేసిన తర్వాత కొసళ్ళు అనమాట, కొసళ్ళు కట్ చేసిన తర్వాత ఒకటేసారి బాగా మొగ్గలు వచ్చేసాయి. ఒక 20 నుంచి 25 దాకా వచ్చి కొన్ని రాలిపోయేవి, ఒక 10 వరకు. ఇప్పుడైతే ఒక 12 అలా ఉన్నాయి. ఇప్పుడు కాయలు అయితే ప్రస్తుతానికి 2 ఉన్నాయండి. ఫస్ట్ నేను ఒక్కటి తీసుకున్న, ఒక కాయ కోసుకున్నా. అది వచ్చి రాలిపోయిన తర్వాత రెండోసారి కాయ వచ్చింది. ఆ కాయ నేను తీసుకొని గుడికి ఇచ్చేసాను. అది వచ్చేసి పింక్ కలర్ అండి. ఇంకా మిగతా ఏ కలర్ వస్తాయి అనేది పళ్ళు హార్వెస్ట్ చేస్తే తప్ప తెలీదు. ఎల్లోనా పింకా వైట్ అనేది. చూడ్డానికి అయితే కాయలు చిన్నగానే ఉన్నాయి. చూసారు కదా, నేను అన్ని 40 లీటర్స్ క్యాన్లోనే పెట్టానండి. కొంచెం కంకర మట్టి, కొంచెం పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఈ 3 కలిపేసి వేశాను. కంకర మట్టి కాబట్టి మనకి ఇసుక వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, స్టెమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చాయి. ఆ సైడ్ నుంచి మళ్ళీ కాయలు వచ్చాయి. చాలా ఉన్నాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ తప్పకుండా చూపిస్తా. మనకి కాయలు వచ్చే ముందు ఇలా ప్రతి కొమ్మలకి ఇలా వేర్లు అనేవి వస్తాయి. వేర్లు వచ్చాయంటే మనకి మొక్క ముదిరింది అని అర్థం. అవి పువ్వులు వచ్చే ముందు అలా వేర్లు వస్తాయి. వేర్లు కనుక వచ్చాయనుకుంటే మనకి కాయలు రావడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. ఫస్ట్ అయితే ఇలా ఉండేది మొత్తం అంతా. కట్ చేయకముందు ఇది పైకి ఉంది కాబట్టి వదిలేశాను. ఇలా ఉన్నవన్నీ కట్ చేసేసిన తర్వాత నాకు అన్నిటికీ మొగ్గలు అనేవి వచ్చేసాయండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇలా ఉంటే చివర్లో కట్ చేసుకోండి. మీరు కట్ చేసిన 10 to 15 డేస్ కల్లా మీకు మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అయిపోతాయి. నేనైతే ఇన్ని ఒకటేసారి వస్తాయని అస్సలు అనుకోలేదు, అంత బాగా వచ్చాయి. చూసారు కదా, ఒకటి వచ్చి రాలిపోగానే డిసప్పాయింట్ అవ్వద్దు. నేనైతే రాలిపోగానే ఏంటి రావేమో, మట్టి సరిపోవట్లేదేమో అని అనుకున్నా. కానీ ఒకటి రాలిపోతే ఏముంది, ఒక అవకాశం మనకి చేజారిందంటే దేవుడు మళ్ళీ అవకాశమే ఇస్తాడనేది దానికి నిదర్శనం ఇదేనండి. ఒక్క పువ్వు వచ్చి రాలిపోయిన తర్వాత చిన్న కాయగా మారి రాలిపోయింది. దాని తర్వాత ఇన్ని వచ్చాయి చూడండి. మన జీవితంలో కూడా అంతేనండి. ఒక అదృష్టం వచ్చి చేజారిపోయిందంటే ఇంకా రెండోసారి ఇలా వస్తుందేమో. ఫస్ట్ అవకాశం చేజారిన తర్వాత రెండోసారి అసలు ఇన్ని కాయలు, ఇన్ని మొగ్గలు వస్తాయని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా బాగా వచ్చాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మొత్తం అన్నీ నేను 40 లీటర్స్ క్యాన్లోనే పెట్టాను. దీనికి రోజు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. వారానికి 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అస్సలకే నీళ్ళు వేసే పనే పెట్టుకోవద్దు. డ్రైగా మట్టి ఎంత డ్రైగా ఉంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఒక కొమ్మ విరిగిపోతే నేను ఇంకో క్యాన్లో తీసుకొని పెట్టాను. దానికి కూడా చూసారా స్టెమ్స్ అనేవి ఎలా వచ్చాయో. చూసారా ఎంత బాగా కొమ్మలన్నీ వచ్చేసాయి.
ఇది ఒక కొమ్మ విరిగిపోతే నేను ఇంకో దాంట్లో పెట్టాను. చాలా తొందరగా వచ్చిందండి. అస్సలు మెయింటెనెన్స్ లేని మొక్కలంటే ఇవేనండి మనకి. మనం ఎక్కడికి ఊరెళ్ళినా సరే వీటికి ఎవరు నీళ్ళేస్తారో ఏమని భయపడాల్సిన అవసరమే లేదు. నీళ్ళు ఎయ్యాలనేది ఏమి లేదు. ఒక వారం రోజులు మనం వెళ్ళినా వేయాల్సిన అవసరం లేదు. నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా, అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి మేక ఎరువు అనేది వేస్తానండి నేను. అది కూడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసినా సరే అది వేడి కాబట్టి మొక్కలు కూడా ఎల్లో కలర్గా మారిపోతాయి. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.